ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా. శరీరాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 5% నేనే ఇచ్చింది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి. నిజమే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు? ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం మానేసి ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే. ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. సుఖంగా బతకనివ్వండి రా. ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. కలుద్దాం, ఫైట్ చేద్దాం. ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది ఏక. లేదా దత్త పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఏంట్రా ఆడేది, ఆడదాం అన్నాడు. ఏంట్రా అది? నా పాపాలు క్షమించి నాయనా. చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట. ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నేనే గెలిపించాను అనలేదు, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలా వద్దా మీడియా? బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. ఎంత పెయిన్ ఉంటదండి ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా? వాళ్ళ డబ్బులు కావాలా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ ని. ఆ చంద్రబాబుకేనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు కదా, బాగా మోటివేట్ చేస్తే పోలికలట. అయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈయన బీజేపీని ఈయన గెలిపించాడట. నేను ఎవరినైనా తిడుతున్నానా? సత్యం మాట్లాడుతున్నానా? అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా? ఇంత అహంకారం వచ్చిందా? 8 ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. ఈయనకేదో 4 ముక్కలు హిందీ వచ్చని హిందీ భాష కావాలట. సౌత్ ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? బా, ఈ మాటలు మీరు లైవ్ లో కంటిన్యూగా ఇచ్చుకోండి. ఆ టైం కూడా వస్తుంది. 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా. సాంబా రాసుకో. ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే నట్టేసించబాకండ్రా. మీరు గమ్మున చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీలు కూడా కొనపడతాను రా. వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు. ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి. బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. రాష్ట్రాన్ని పాలిటిక్స్ 1 సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివెంజా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు. ఏం అనుకోకే.